పవన్, గత వైసీపీ సర్కార్ హయాంలో లిక్కర్ కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో, ఎంత మేర ప్రజల మీద భారం వేశారు, ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో మనం చూసాం. సో దీనికి సంబంధించి కీలక వ్యక్తి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి కీలక సమాచారం రాబట్టారు. అలాగే ఇప్పుడు సిఐడి రంగంలోకి దిగిన తర్వాత కేసు విచారణ కూడా వేగవంతమైంది. అలాగే అంతకు ముందు ఉన్న పాలసీలు ఎందుకు మార్చారు, తర్వాత కొత్తగా ఎవరెవరికి ఆర్డర్లు ఇచ్చారు, కొత్త పాలసీ ఏ విధంగా రూపొందించారు, సో మొత్తంగా ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు సిఐడి బయటకు తీస్తున్న పరిస్థితి. అలాగే ఇప్పటి వరకు సమాచారం ప్రకారం అయితే దాదాపు ఈ మద్యం కుంభకోణం ద్వారా తాడేపల్లి ప్యాలెస్ కి 3,000 కోట్లకు పైగా ముడుపులు అందాయని కూడా సిఐడి చెప్తోంది. సో దీనికి సంబంధించి ఇంకా లోతుగా విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సిఐడి ఆ దిశగా ముందుకు వెళ్తోంది. రైట్, మీరు అంటున్నట్టుగా సిఐడి చేతిలో కూడా చాలా కీలకమైన అంశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే కొద్దిమంది ఏజెన్సీలు వాళ్ళని పట్టేసుకొని ఎవరు అంటే ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఎవరు మీ దగ్గర తీసుకుంటున్నారు, ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు ఏంటి అనే ప్రాసెస్ కూడా వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చూస్తే మందు వాళ్లదే, అమ్మేది వాళ్లే. ఇతర బ్రాండ్లు విక్రయించాలంటే కమిషన్ కొట్టాల్సిందే. ఇక ఈ తతంగం సాగిన తీరుపై సిఐడి దృష్టి సారించింది. నేరుగా డిస్టిలరీల యాజమానులనే పిలిచి ప్రశ్నిస్తోంది. ఇక బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి లీలను పక్కాగా తెలుసుకుంటోంది. మద్యం కేసులో సిఐడి అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఊహకు అందని విధంగా జగన్ సర్కార్ చేసిన దోపిడీపై కూపిలాగుతున్నారు. సిఐడి అధికారులు తాజాగా మద్యం డిస్టిలరీస్ యజమానుల్ని పిలిచి అత్యంత విలువైన సమాచారం సేకరించారు. మద్యం విక్రయాలకు సంబంధించిన ఆర్డర్లు ఎలా వచ్చాయి, కమిషన్లు ఏ రూపంలో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు వంటి విషయాలు సేకరించారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించిన దాని ప్రకారం తాడేపల్లి ప్యాలెస్ కు 3,113 కోట్ల అక్రమ సొమ్ము చేరినట్లు సమాచారం. ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సిఐడి అధికారులు రహస్య ప్రాంతంలో పలుమార్లు ప్రశ్నించారు. ఆయన నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారు. కేసు బలపడేందుకు ఉచ్చు బిగిస్తున్నారు. అందులో భాగంగానే కీలక టీం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి మద్యం డిస్టిలరీస్ యజమానులను పిలిపించింది. రాష్ట్రంలో 2019 వరకు అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్లను కాదని మీకు ఆర్డర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించింది. ఆర్డర్లు రావడం వెనుకున్న అసలు గుట్టు తమ దగ్గర ఉందని వివరంగా చెబితే బాగుంటుందని సిఐడి అధికారులు గట్టిగా అడిగారు. నోరు విప్పిన మద్యం డిస్టిలరీస్ యజమానులు వైసీపీ ప్రభుత్వ పెద్దలు పిలిచి లిక్కర్ కేసుకు 200, బీర్ అయితే 50 రూపాయల కమిషన్ డిమాండ్ చేసినట్లుగా వెల్లడించారు. ఆ తర్వాత ధరలు భారీగా పెంచి ఆ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకున్నట్లు గుట్టు విప్పారు. తాము ప్రత్యేకంగా కమిషన్ ఇవ్వలేదని, కాకపోతే అదనపు సొమ్ము ఆదాయంగా చూపించాల్సి రావడంతో ఆ పన్నులు భరించాల్సి వచ్చిందని వివరించారు. అయితే ఈ వ్యవహారాలన్నీ వాసుదేవరెడ్డి చూసేవారని, ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వారికి సంబంధించి మద్యం ఆర్డర్లు ఇచ్చేవారని యజమానులు చెప్పినట్లు సమాచారం. అయితే అందుకే మద్యం షాపుల్లో రోజుకొక బ్రాండ్ అందుబాటులో ఉండేదని, షాపుల్లో సెల్లర్ ఇచ్చిందే మద్యం బాబులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, మద్యం సంబంధించి కీలక సమాచారం డిస్టిలరీస్ యజమానుల నుంచి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ మద్యం కుంభకోణంలో కమిషన్ల వ్యవహారాన్ని గుర్తు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సిఐడి ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాసుదేవరెడ్డిని ప్రశ్నించిన సిఐడి అధికారులు ఇప్పుడు తాజాగా నిర్ణయించి డిస్టిలరీ యజమానులు పిలిపిస్తున్నారు. డిస్టిలరీలకు సంబంధించిన కొంతమంది కీలక అధికారులకు పిలిపించి సిఐడి అధికారులు సమాచారం రాబడుతున్నారు. నిన్ననే ఏవిఎన్ దీనికి సంబంధించి కథనాన్ని ప్రసారం కూడా చూసింది. జగన్ సర్కార్ దోపిడీపై సిఐడి కూపీలాగటంతో పాటు తాజాగా డిస్టిలరీ యజమానులను అధికారులను పిలిపించి మాట్లాడుతుండటంతో ఈ గుట్టు రద్దవుతుందనే ఆందోళన వైసీపీ పెద్దల్లో ప్రారంభమైంది. ముఖ్యంగా 99,000 కోట్ల రూపాయలను 2019 నుంచి 24 వరకు మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో లిక్కర్ కి సంబంధించి ఒక్కో కేసుకు 500 రూపాయలు, బీరుకు 200 రూపాయల వరకు కూడా కమిషన్ వసూలు చేశారనే ఆరోపణలు గుర్తుమన్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 1000 రూపాయలకు దొరికే మద్యం ఆంధ్రప్రదేశ్ లో 1600 రూపాయలకు దొరకటం, పైగా కమిషన్లు ఇవ్వాలంటే మద్యం రేట్లు పెంచుకొని తమ కమిషన్లు ఇవ్వాలి అని చెప్పి సాక్షాత్తు వైసీపీకి సంబంధించిన కొంతమంది పెద్దలే డిస్టిలరీ యజమానులకి సమాచారం ఇచ్చారు అని చెప్పి, అందువల్లనే ధరలు కూడా పెరిగాయి అనేది డిస్టిలరీల యజమానులు పెంచి అమ్మాల్సి వచ్చింది అని చెప్పి డిస్టిలరీల యజమానులు దర్యాప్తు సంఘ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. దీంతో పాటు ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఏ కంపెనీకి వాళ్ళు ఇచ్చే కమిషన్ల ఆధారంగా ఏ కంపెనీకి ఎంత మేరకు ఆర్డర్లు ఇవ్వాలి అనేది కూడా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ రెడ్డి అన్ని వ్యవహారాలు చూశారు అనేది కూడా డిస్టిలరీల కంపెనీల అధికారులు చెప్పినట్టు సమాచారం అందింది. అయితే గతంలో ఈ డిస్టిలరీలకు సంబంధించిన అధికారులను యజమానులను పిలిపించి మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా వీళ్ళందరినీ కూడా పిలిపించి స్టేట్మెంట్లు కూడా రికార్డులు చేస్తున్నారు. ఎవరు ఆర్డర్లు ఇచ్చారు, ఎంత మేరకు మద్యం సరఫరా చేశారు అనేది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ను అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే తేలిపోతుంది. అందువల్లే ఈ కంపెనీకి ఒక కంపెనీకి సుమారు 6 మాజీ మంత్రికి సంబంధించిన కంపెనీకి అంటే కర్నూలు అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉండే ఈ 2 కంపెనీలకు సంబంధించి 6,000 కోట్ల రూపాయల వరకు ఆర్డర్లు ఈ 5 సంవత్సరాల కాలంలో వచ్చాయి అని అంటే వీళ్ళు కమిషన్లు ఎక్కువగా ముట్ట చెప్పారు అని చెప్పి అధికార పార్టీ నేతలకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకి కమిషన్లు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి కూడా వీళ్ళందరికీ కూడా ఆర్డర్లు ఎక్కువ ఇచ్చారు అని తేలింది. ఒకే బ్రాండ్ కి సంబంధించి షాపుల్లో ఎక్కువగా ఉండటం, వాటిల్ని ఎక్కువగా ఉన్న వాళ్ళ ఎవరైతే డిస్టిలరీల అధికారులు ఉన్నారో వాళ్లే కమిషన్లు కూడా ఎక్కువగా ఇచ్చారు అనేది కూడా తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం గుర్తు విప్పేందుకు సిఐడి ప్రయత్నాలు చేస్తుంది. వాసుదేవ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అదేవిధంగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ శాఖలో ఉండే రికార్డుల ఆధారంగా కూడా డిస్టిలరీల యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ డిస్టిలరీల యజమానులు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా రికార్డు చేసి ఎవరెవరో కమిషన్లు ఎంత మేరకు ముట్ట చెప్పారు అనేది కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఈ వ్యవహారం మొత్తం కూడా వైసీపీ పెద్దల వరకు వెళ్లే అవకాశం ఉంది అని కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఇప్పుడు గుగులు బయలుదేరింది. దీంతో పాటు వాసుదేవ రెడ్డి అదే మొత్తం అంటే 2014 నుంచి 19 వరకు కూడా మద్యం మల్టీనేషనల్ కంపెనీస్ సంబంధించిన బ్రాండ్లన్నీ కూడా అందుబాటులో ఉండేవి. అప్పట్లో వాళ్ళ వ్యాపారం 53% వరకు ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వ్యాపారాన్ని మార్చివేసి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యాపారంలోకి రంగంలోకి దిగటం, 2,900 షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు జరిపిన నేపథ్యంలో అంతర్జాతీయ బ్రాండ్లను 53% నుంచి 5% కుదించేశారు. ఇక లోకల్ బ్రాండ్లు అంటే రాష్ట్రంలో ఉండే డిస్టిలరీల నుంచి లోకల్ బ్రాండ్లను తీసుకొని ఆ లోకల్ బ్రాండ్ల ద్వారా మద్యం విక్రయాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ధరలు పెంచి కమిషన్లు తీసుకునేందుకు ధరలు పెంచుకోవాలి అని చెప్పి వీళ్ళకి డిస్టిలరీలకు చెప్పినట్టు తెలిసింది. అయితే మొత్తంగా కూడా వినియోగదారులు నష్టపోయారు, వాళ్ళ ఆరోగ్యం పోయింది, ఆర్థికంగా కూడా దెబ్బతిన్నారు. ఈ వైటీపీ నేతలకు మాత్రం ముడుపులు అందాయి, డిస్టిలరీలకు మాత్రం కోట్ల రూపాయల లాభాలు గడిచారు అనేది మాత్రం సిఐడి విచారణలో తేలినట్టు తెలిసింది. అందువల్ల ఎవరెవరికి ఎంతవరకు కూడా కమిషన్లు అందాయని గుర్తు తేల్చేందుకే ఇప్పుడు సిఐడి డిస్టిలరీల యజమానులను అధికారులను పిలిపించి స్టేట్మెంట్లు రికార్డులు చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ మొత్తం సమాచారం కూడా వాసుదేవ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకే డిస్టిలరీల యజమానులను పిలిపించి స్టేట్మెంట్లు రికార్డులు చేస్తున్నారని కూడా సమాచారం అందుతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రామారావు.